విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ వద్ద పరిస్థితి హృదయ విదాకరంగా ఉంది. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువులు ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి. విశాఖలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేరి మరణించిన 12 మంది ఉద్యోగుల మృతదేహాలకు కేజీహెచ్ కు మార్చురీకి తరలించారు. తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అచ్యుతాపూర్లో ఫార్మసీలో మృతి చెందిన కుటుంబాలను అయితే విశాఖ కేజీహెచ్కి అయితే తీసుకురావడం పూర్తిగా 13 డెడ్ బాడీలు ఇక్కడ ఉన్నట్టు పూర్తిగా అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మృతి చెందిన బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మ, అసలు ఎవరు మెచ్చారు? నేను మా అన్నయ్య అండి, చనిపోయింది మా అన్నయ్య అండి. కొప్పర్తి గణేష్ కుమార్ అండి మా అన్నయ్య పేరు. 5 ఏళ్ల మట్టి నుంచి చేస్తున్నాడండి ఇక్కడ. నా కంపెనీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదండి. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుని మేము ఇక్కడ దాకా వచ్చామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ చిన్న చితగా దెబ్బలతో బయటపడతాడేమోనని చెప్పేసి ఎదురు చూసామండి. చిన్న చితగా దెబ్బలు కాదండి బాబు, మొత్తానికి ఆ కంపెనీ మింగేసిందండి. వాళ్ళు కనీసం చూసుకోవాలి కదండి. వీళ్ళకి దెబ్బలు అయితే పర్వాలేదు కదండి, జనాలు మృతులు అయిపోయారు కదండి. మాకు ఇప్పుడు దిక్కెవరండి? మా నాన్నగారు లేరండి. మా నాన్నగారు చనిపోయి 10 ఏళ్ళు అయిందండి. మా దిక్కు మా అన్నయ్య అండి. ఇప్పుడు మాకు దిక్కు లేదండి. మాకు ఎవరండి దిక్కు? నా కొడుకు బాబు, ఏమని చెప్పండి బాబు. నా ఒక్క కొడుకు బాబు, నాకు ఏ ఆధారం లేదు. నా భర్త చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది బాబు. నా బిడ్డే నా కొంపకు ఆధారం బాబు. నాకే ఆధారం లేదు బాబు. నా కొంపకు నా బిడ్డే ఆధారం బాబు. నా 10 ఏళ్ళు అయింది బాబు నా భర్త చచ్చిపోయి. నా బిడ్డ 32 సంవత్సరాలకే 100 ఏళ్ళు నింపేసింది బాబు ఆ కంపెనీ బాబు. వెళ్ళయిందండి. ఇదిగోండి మా కోసం బాబు 4 ఏళ్ళు పిల్లోడండి. ఆ పిల్లోడు తండ్రి ఎవరికి చూపించం బాబు. నా కూతురండి, ఒక్క కూతురు ఒక కొడుకునండి. నా కొడుకుని మింగేసామండి బాబు. ఈ కంపెనీ వాళ్ళు మింగేశారు బాబు.